హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ వ్యూ ప్రాపర్టీస్. అలాగే పవరింగ్లో అయితే 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. అలాగే ఈ ఫ్లాట్కి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇదంతా స్టెల్లార్ అనమాట. అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్. ఇది సిఆర్డి అప్రూవల్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఇది మొత్తం 10 ఫ్లాట్స్. ఇవి దీంట్లో ఫేసింగ్ కూడా నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ అన్నమాట. ఇది వీటికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్. ఇది మనకి స్టేర్ కేసు, లిఫ్ట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది ఈ ఎంట్రన్స్ డోరు టేక్ వుడ్తో చేసింది. చాలా ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంది. ఇది లివింగ్ హాల్ అనమాట. లివింగ్ హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇది గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్. ఇది పూజ గది. ఇది డైనింగ్ ఏరియా అనమాట. చాలా స్పేసెస్గా ఉంది. ఇది కిచెన్. ఇది వాష్ ఏరియా. అలాగే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్. అలాగే మనకి ఇటు మాస్టర్ బెడ్రూమ్ దగ్గర బాల్కనీ ఇక్కడ ఇచ్చారు. వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా బాగుంది. ఇది లొకేషన్ చూస్తే కనుక పవరింగ్లో ఉన్న మహాలక్ష్మి నగర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి ఇది. అలాగే ఇది ఎస్ఎఫ్టీ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 1780 టోటల్ ఏరియా, 1370 ప్లింత్ ఏరియా. మనకి కామన్ ఏరియా వచ్చేసి 380, కారు పార్కింగ్ వచ్చేసి 100. అలాగే అండర్వైడ్ షేర్ వచ్చేసి మనకి ఇది 54 గజాలు వస్తుంది. అంటే ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్, నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్స్ అనమాట. ఇది చాలా ఫ్లాట్స్ కూడా అపార్ట్మెంట్ కల్చర్గా లేవు, ఇండివిజువల్గా ఉన్నాయి. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి. ఇది దీంట్లో మనకి మనం ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి, సెకండ్ థర్డ్లో కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.